హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్తున్నామని. మేము 1 డే ట్రిప్ కోసం అయితే శ్రీశైలం వెళ్తున్నాం. పెద్దగా ఏమీ ముందు నుండి ప్లాన్డ్గా ఉన్న ట్రిప్ అయితే కాదు, అనుకోకుండా 1 or 2 days ముందు డిసైడ్ అయిన ట్రిప్ అనమాట. చూస్తే మాకు 150 టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అవి బుక్ చేసుకుని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. మా ఫ్యామిలీ అండ్ మా పైన ఫ్లాట్లో ఒక ఇద్దరు, అంటే ఇంకొక ఫ్యామిలీ, ఒక కపుల్ జాయిన్ అవుతున్నారు. సో మొత్తం 5 members కలిసి కార్లో స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 4 o'clock లెగిసి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి 5 కల్లా కార్ అయితే ఎక్కేసాము. క్లైమేట్ అయితే మేము స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంది. ఓఆర్ఆర్ వరకు కూడా చాలా బాగుంది. ఓఆర్ఆర్ దాటి శ్రీశైలం వెళ్తున్నప్పుడు అయితే మాత్రం చాలా వేడిగా అనిపించింది. నేనైతే జూన్లో అయితే ఇలా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీశైలం. ఎందుకంటే అది కొండ ప్రాంతం కదా, ఎంత లేదన్నా చల్లగానే ఉంటుంది అన్న మూడ్లోనే నేను ఉన్నాను. బట్ అస్సలు అలా అయితే లేదు, లైక్ కొంచెం వేడిగానే ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్లైమేట్ బాగోపోవడం వల్ల మేమైతే అంత మంచిగా ఎంజాయ్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి శ్రీశైలం అనేది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేటట్టు, లైక్ 1 day ట్రిప్ వేసుకుని మనం మంచిగా ఎంజాయ్ చేసి వద్దాము అని అంటే అస్సలు కుదిరే ప్లేస్ అయితే కాదండి. శ్రీశైలం అట్లీస్ట్ 2 days అయితే ఖచ్చితంగా ఉండాలి మనం ఆ కొండ మీద. అక్కడ కానీ ఉంటే మనం అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. లైక్ డివోషనల్గా కానీ, మనకి ట్రెక్కింగ్లా కానీ, మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ అయితే విజిట్ చేసుకుని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. నేను మాటల్లోనే దిండి రిజర్వాయర్ అయితే వచ్చేసింది. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నా. ఎందుకంటే మాది చెప్పాను కదా 9:30 దర్శనం. 10 కైనా వెళ్తే కొంచెం దర్శనం తొందరగా అవుతుంది కదా, ఈవినింగ్ వచ్చేసేటప్పుడు ఇవన్నీ కవర్ చేయొచ్చు అని అనుకున్నాం. మేము టోటల్గా ఒక 5 or 6 points పెట్టుకుని వెళ్ళాము. మల్లెల తీర్థం అని ఒక ప్లేస్ ఉంది, కానీ అది దిగడానికి ఎక్కడానికి చాలా టైం పడుతుంది. లైక్ ఏంటంటే ఒక ½ day దానికే ఖచ్చితంగా కేటాయించాలి. సో అది లేదు కాబట్టి ఆ పాయింట్ని అయితే వదిలేసాము. ఇక్కడ మీకు శ్రీశైలం వెళ్ళేటప్పుడు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ట్రావెల్ని ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఆ ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు కానీ, ఆ ఘాట్ ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు ప్రతిసారి ఆ ట్రావెల్ని అయితే మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అంత చుట్టూ గ్రీనరీగా కానీ నీట్గా ఉంటుంది. సో దానివల్ల మనము ఆ ట్రావెలింగ్ని ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తూనే ట్రావెల్ చేస్తాము. అడవిలోకి వెళ్ళినప్పుడు అయితే మాత్రం కొంచెం మిర్రర్ అద్దాలు దింపుకుని మీరు ట్రావెల్ చేయండి. బైక్ మీద ట్రావెల్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ అయిపోతాం అనమాట, అంత బాగుంటుంది. అండ్ అక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని అయితే ఫీడ్ చేయొద్దు, యానిమల్స్ని ఎయిట్ని ఫీడ్ చేయొద్దు అని అన్నారు. నేనైతే చాలా చూశాను, ఏమన్నా ఒక యానిమల్ అయినా కనిపిస్తుందేమోనని. బట్ యానిమల్స్ కానీ, కనీసం ఎలుగుబంటి కూడా కాదు, ఒక జింక కనిపించిన చాలా అనుకున్నాను, కానీ అసలు అలాంటివి అయితే ఏమీ కనిపించలేదు. బట్ మాకు ఇక్కడ శ్రీశైలంలో చాలా చిరాకు వచ్చిన విషయం ఏంటంటే, మేము కార్ అయితే డీజిల్ ఫిల్ చేయించుకుని వెళ్ళాము. అక్కడ కొన్ని ప్లేసెస్ అనుకున్నాం కదా పైన, ఆ ప్లేసెస్ విజిట్ చేసేసరికి మేము వెళ్ళేసరికి డీజిల్ చాలా వరకు అయిపోయింది. అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత మేము చూసుకుంటే లైక్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు జస్ట్ ఒక కొండ దిగడానికి సరిపడా డీజిల్ మాత్రమే ఉంది. సో మేమేమనుకున్నామంటే పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, పైన 2 బంక్స్ ఉన్నట్టు చూపిస్తుంది. ఏదో ఒక దాంట్లో ఆయిల్ కొట్టించేసుకుని, అంటే డీజిల్ కొట్టించేసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. మీరు లిటరలీ నమ్మరండి, ఒక బంక్కి అయితే వెళ్ళే దారులన్నీ క్లోజ్ చేసేసారు. సో ఆ బంక్కి వెళ్ళడానికి లేదు. ఇంకొక బంక్లో లిటరలీ ½ hour వెయిట్ చేశాక ఫస్ట్ ఏమో క్యాషే ఇవ్వాలన్నారు. సరే అని చెప్పి ఎట్లా బయలక ఆ రోజు మా దగ్గర క్యాష్ ఉంది, క్యాషే ఇద్దామని అనుకున్నాం. బట్ ½ hour వెయిట్ చేశాక వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే క్యాష్ ఉంటే సరిపోదు, డీజిల్ లేదు, పెట్రోల్ అయితే ఉంది అని అన్నారు. మాకు అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాల. ఆటో డ్రైవర్స్ని అడిగితేనేమో అక్కడ వాళ్ళ ఈసీఆర్ ఏడీ సంథింగ్ ఎవరో ఒక ఆయన ఉంటారు, ఆయనకి కానీ చెప్తే ఆయన పోయమంటాడు, అప్పుడు వీళ్ళు ఓపెన్ చేసి పోస్తారు అని అంటారు. లైక్ టెంపుల్ వెహికల్స్ కోసం ఉంచుకున్నారో మరి దేనికోసం ఉంచుకున్నారో తెలియదు, కానీ మేమైతే ఒక ½ hour అట్లా అయితే చాలా టెన్షన్ పడ్డాం, 1 hour. బట్ అక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఇట్లా పోయారు కదా,
ఆ కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొన్ని కొన్ని ఊర్లు కనిపిస్తాయి కదా, దోమల పెంట, ఈగల పెంట, అలా అలా ఉంటాయి ఆ ఊరు పేర్లు. ఆ ఊరిలో ఏంటంటే మనకి 5 లీటర్స్ బాటిల్, 2 లీటర్స్ బాటిల్ అలా డీజిల్ అమ్మేస్తున్నారు. లైక్ ఆంధ్రాలో అంటే కొంచెం తక్కువ కదా, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నారు. అండ్ లీటర్కి ఒక 100 ml ఎంత తక్కువ అమ్ముతున్నారు. ఏదో ఒకట్లే బాబోయ్ అమ్ముతున్నారు చాలు, వాళ్ళు కూడా పైనుండే తీసుకొచ్చి అమ్ముతారంట. అండ్ మాకు ఫస్ట్ కొట్టేయాలంటే లైక్ ఆ డీజిల్ పోయించాలంటే భయం వేసింది. బట్ ఏంటంటే అక్కడ టెంపో వెహికల్స్ కానీ ఏ వెహికల్స్ అయినా ఉంటాయి కదా, ట్రావెలింగ్ కోసం యూజ్ చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడ నుండే పోయించుకుంటున్నారు. ఓకే ఇది జెన్యూనే, ఇక్కడ పోయించుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయి పోయించుకుందాం. లేదంటే మాత్రం మా ట్రిప్ అయితే చాలా అప్సెట్ అయ్యేది. లైక్ మేము అలా డీజిల్ అమ్మే వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. మీరు ఒకవేళ శ్రీశైలం వెళ్తే డీజిల్ కానీ అయిపోతే మాత్రం పెట్రోల్ బంక్ అనో డీజిల్ బంక్ అనో ఇట్లా కొట్టకండి, పెట్రోల్ సెల్లింగ్ షాప్స్ అని అట్లా కొట్టండి. మాట్లాడుతూనే మేమైతే మా ఫస్ట్ స్టాప్కి వచ్చేసాము, సాక్షి గణపతి దేవాలయము. ఈ టెంపుల్లో ఫోన్ అయితే ఎలా ఉంది, మరి నేను ఎందుకు ఫోన్ తీసుకెళ్ళలేదో నాకు తెలియదు. లైక్ టెంపుల్ ప్రెమిసెస్ని అంతా చూపించేదాన్ని. మోరోవర్ ఏంటంటే టెంపుల్ చుట్టూ రకరకాల మొక్కలు అంటే ఏంటో పిల్లలకి అరుగుదల పెంచేవి, కొండపిండాకు ఇలాంటివి అమ్ముతున్నారు. అవి ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, బట్ చాలా అమ్ముతున్నారు, ప్రతి చోట అమ్ముతున్నారు. ఇలాంటి కొంచెం ఆకులు చిన్న చిన్న పేపర్ గ్లాసెస్లో పెట్టి అమ్ముతున్నారు. అవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు నాకు యూస్ చేయడం ఎట్లా అనేది తెలియదు కదా, సో అందుకని తీసుకోలేదు. యాక్చువల్లీ సాక్షి గణపతి టెంపుల్ దగ్గరే 2-3 దేవుళ్ళ అంటే 2-3 ప్లేసెస్ ఉన్నాయి మనము చూడాల్సిన ప్లేసెస్. బట్ రిటర్న్లో చూద్దాంలే అన్నట్టు వచ్చేసాం, ఎందుకంటే దర్శనం టైం ఇంపార్టెంట్ కదా. సో ఆల్మోస్ట్ 10:30కి అట్లా వచ్చేసాం. చూసారా శ్రీశైలం. మాకైతే దర్శనం చాలా మంచిగానే జరిగింది. మంచిగా కూడా కాదు, చాలా బాగా జరిగింది, ఎందుకంటే వితిన్ 1 అవర్లో జరిగింది. బట్ చెప్పాను కదా, ఈ డీజిల్ అయిపోవడం వల్ల మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. అండ్ ఫుడ్ కూడా అక్కడ ఉచిత అన్నప్రసాదం ఉంటుంది కదా, అలాంటి చోట తినేసాము. ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అంటే ఉచిత ప్రసాదాల దగ్గర ఇంకా దేవుడు ఫుడ్ అనేది ఇంకా మనం పేరు పెట్టడానికి ఏమీ లేదు కదండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగానే ఉంది. ఇంకొకటి ఖచ్చితంగా మనం వెళ్ళేటప్పుడు ముందే సాక్షి గణపతి టెంపుల్ని దర్శించాలంట. మనం శ్రీశైలం వచ్చాము అనడానికి సాక్షి గణపతి సాక్ష్యం, లైక్ తండ్రికి వెళ్ళి గణపతి చెప్తారంట, లైక్ వీళ్ళు ఖచ్చితంగా శ్రీశైలం వచ్చే వెళ్ళారు అని. సో నాకైతే అంతకు ముందు వచ్చినప్పుడు ఇవేం తెలియదు, లైక్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి, శిఖర దర్శనం చేసుకుంటేనే మన దర్శనం కంప్లీట్ అవుతుంది, ఇలాంటి పాయింట్స్ అయితే నాకేం తెలియదు. జస్ట్ అప్పుడు టెంపుల్కి వచ్చాము, విజిట్ చేసాము, మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకోటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాళ్ళు ఒకటి బాగా కాలుతున్నాయి. లైక్ మనకి దర్శనం అయిపోయి మనం రిటర్న్ మన చెప్పుల దగ్గరికి దానికి. సో ఎవరికైనా కొంచెం కాళ్ళు ఇబ్బంది ఉన్నా, లైక్ పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. పసిపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇంకొకరిని ఎత్తుకోవాలి, సపోర్ట్ ఇవ్వాలి అన్న వాళ్ళైతే క్యారీ చేయండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ మేము వచ్చేసాం శిఖర దర్శనానికి. ఈ శిఖర దర్శనం చేసుకుంటేనే శ్రీశైల దర్శనం కంప్లీట్ అవుతుంది అని అంటారంట. ఈ శిఖరం మీద నుండి లైక్ గుడి గోపురాన్ని కానీ చూస్తే మనకు అక్కడ శివపార్వతులు కానీ దర్శనం ఇస్తే మనం శివైక్యం అయిపోతాము అన్న కాంటెక్స్లో ఏదో చెప్పారు. నాకైతే అంటే చెప్పిన వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు, కానీ నాకు ఇట్లా అర్థమైంది. సో తప్పు చెప్పడం ఎందుకులే అని చెప్పి నాకు అర్థమైనట్టు చెప్తున్నాను. సో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కరెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా ఎంత రష్ ఉందో. అండ్ ఇక్కడ బైనాక్లర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, పర్ హెడ్ 5 రూపీస్ 10 రూపీస్ 5 రూపీస్, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా 5 రూపీస్ అంట. బట్ ఇక్కడ నుండి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇక్కడ కుజుడు అని రాసి ఒక వృక్షం ఉంది, అక్కడ రాళ్ళతో కానీ
మనము రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేరిస్తే మనకి సొంత ఇంటి కళ అనేది కూడా నెరవేరుతుందంట. నెక్స్ట్ వచ్చేసాం పాలధార పంచదార. ఇక్కడ పాలధార పంచదార అనే చోట వాటర్ కొండల మీద నుండి వస్తుంది. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదంట. డిఫరెంట్గా ఉంటాయంట. పాలధార పంచదార అనుకుంటా, తప్పు చెప్పినట్టున్నాను. రెండు టేస్ట్లో ఉంటాయి అని అంటున్నారు. నెక్స్ట్ హటకేశ్వరం. ఈ హటకేశ్వరం అనే ప్లేస్లో ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ శివుడు ఒక కుండ పెంకులో బంగారు లింగ రూపంలో ఒక కుమ్మరికి ప్రత్యక్షమయ్యారంట. అందుకని దీనికి అటకేశ్వరం అని పేరు. అటక అంటే కుండ పెంకు, సో అందుకని పేరు. ఇక్కడ సంతాన ఫల వృక్షం అని కూడా ఒకటి ఉంది, దానికైతే చాలామంది కడుతున్నారు. నెక్స్ట్ ఈవినింగ్కి అయితే వచ్చేసాము. మనము అనుకున్నాం కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలి ఖచ్చితంగానే, అదేనండి దిండి రిజర్వాయర్కి. అక్కడికైతే వచ్చేసాము. కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చేసాము. మేము ఇక్కడ ఒక మిస్టేక్ చేసాము. ఏంటి అంటే ఈ సరిగ్గా మెట్లు లేని వేలు ఉండే, ఇంకా దారి లేదు అనుకుని ఇటు సైడ్ నుండి ఎక్కేసాం. ఎక్కడం చాలా కష్టమైంది, దిగడం అయితే ఇంకా కష్టమైంది. లైక్ జారిపోతుంది అనమాట ఇసుక అంతా. బట్ అంత కష్టపడి ఎక్కాం కదా, ఆ ప్లేస్ అయితే ఖచ్చితంగా వర్తేనండి. చాలా అందంగా ఉంది. సన్సెట్ టైం కదా, చూసారా ఎంత అందంగా ఉందో. మామూలుగా అయితేనంట కంప్లీట్గా వాటర్ ఉండిపోయి ఆ వాటర్ కిందకి ఫ్లో అవుతూ ఉంటాయంట. తర్వాత పైనుండి చూస్తే అక్కడ కార్లు వేసుకుని వెళ్ళే ప్రొవిజన్ కూడా ఉంది. చాలామంది అక్కడ కార్స్ వేసుకుని వెళ్ళి అక్కడ టెంట్స్ వేసుకుని కూర్చుని మంచిగా రీల్స్ చేసుకుంటున్నారు. మేము కూడా అట్లా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే 6:30 to 7 ఆ మధ్యలో 6:30 అయినట్టు ఉంది. ఇదే ఇంకా ట్రిప్. బాయ్.